అండి రైతులందరూ నమస్తే. వరిలో మనకు ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు దొడ్డు రకాలు చాలా మంది పెట్టారండి. ఈ దొడ్డు రకాలలో మన దగ్గర చాలా మంది రైతులు నిస్తా సీడ్ ఎక్సిస్ వాటర్ తీసుకున్నారండి. ఈ ఎక్సిస్ వాటర్ తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ కోతలు స్టార్ట్ చేశారండి. నేను చాలా మంది రైతులకు ఫోన్ చేసి అడిగితే మనకు ఎక్సిస్ వాటర్ చాలా పంట బాగా వచ్చిందండి. మందులు కూడా తక్కువ కొట్టాము. మేము కేవలం మొత్తం 1-2 సార్లు స్ప్రే చేశాము. మన పెట్టుబడి కూడా తక్కువైందని చాలా మంది రైతులు తెలియజేశారండి. మనకు ప్రధానంగా చూసుకుంటే పెద్దపల్లి జిల్లాలో నేను చాలానే బాగానే అమ్మానండి ఎక్సిక్స్ వాటర్ నిస్తా కంపెనీ. ఈ నిస్తా కంపెనీ పెట్టిన రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మనకు వానాకాలంలో కూడా ఇదే వాటర్ పెడదామని వాళ్ళు రైతులు ఆనందంగా తెలియజేస్తున్నారండి. మనకు చూసుకుంటే దిగుబడి పరంగా చూసుకుంటే 30 నుంచి 35 మధ్యలో వచ్చినాయని తెలియజేస్తున్నారండి పెద్దపల్లి జిల్లాలో రైతులు. మళ్ళీ ఈ వానాకాలంలో కూడా మేము ఎక్సిక్స్ వాటర్ పెడతామని చాలా మంది రైతులు మాకు తెలియజేస్తున్నారండి. మీరు రైతులు చూసుకుంటే ఇప్పుడు మనకు అంతకుముందు చాలా మంది రైతులు పెద్దపల్లి జిల్లాలో 25 కిలోల వడ్లు పెట్టేదండి. ఇప్పుడు అవి 20 కిలోలు తగ్గించి చాలా మంది రైతులు 10 కిలోల వడ్లు పెట్టారు. ఈ 10 కిలోల వడ్లు పెట్టిన రైతులకు పెట్టుబడి తక్కువైంది, మందులు కూడా తక్కువ పెట్టారండి. మన 25 కిలో పెట్టిన రైతులు చూసుకుంటే దీనికి చూసుకుంటే 10 కిలోలకే దిగుబడి మనకు పెట్టుబడి తక్కువైందని రైతులు తెలియజేస్తున్నారండి. అందువల్ల రైతులందరూ మీరు వానాకాలంలో మనకు 10 కిలోల వడ్లు పెట్టుకుని అధిక దిగుబడి పొందారని నేను తెలియజేస్తున్నానండి. మనకు ముఖ్యంగా ఈ నిస్తా కంపెనీ ఎక్సిక్స్ పెట్టిన రైతులకి చాలా ఆనందంగా ఉన్నారు. మంచి వడ్లు ఇచ్చారని మాకు ఫోన్ల ద్వారా తెలియజేస్తున్నారండి. చాలా మంది రైతులు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మాకు పంట బాగా వచ్చిందండి. ఈ సంవత్సరం మనం ఎక్సిక్స్ పెట్టుకోవడం వల్ల మాకు దిగుబడి పరంగా చూసుకుంటే ఎక్కువ వచ్చింది, పెట్టుబడి తక్కువైందని తెలియజేస్తున్నారండి. రైతులు సంతోషంగా ఉన్నారు. అందువల్ల రైతులందరూ మీరు ఈ వానాకాలంలో 10 కిలో వడ్లలో దొడ్డు రకంలో చూసుకుంటే మీరు ఎక్సిక్స్ వడ్లు పెట్టుకుని అధిక దిగుబడులు పొందాలని మేము తెలియజేస్తున్నాం అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మంది తెలియజేయడం వల్ల మిగతా రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది.